Welcome to my channel. Advantages and disadvantages of using black visor on helmet. ఫస్ట్ మనం అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి రెడ్యూస్ సన్లైట్, మార్నింగ్ పూట మనకి సన్ గ్లాసెస్ లాగా యూజ్ అవుద్ది. సెకండ్ కంఫర్టబుల్ ఫర్ డే టైమ్ రైడింగ్ అండి. నెక్స్ట్ రెడ్యూస్ ఐ స్ట్రైన్, స్టైలిష్ స్పోర్టీ లుక్ కూడా ఉంటుంది, చూడడానికి కొంచెం స్పోర్టీ లుక్ వస్తుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి నైట్ పూట అయితే అసలు రైడ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఎక్కువ లైట్ ఉంటే పర్వాలేదండి, హైవేలో పర్లేదు. కానీ అది నార్మల్ లైట్ లేని పొజిషన్లో అయితే, లో లైట్ అయితే అసలు కష్టం, డ్రైవ్ చేయడం చాలా కష్టం అవుతుంది. టింట్ అయితే వేయించడం వల్ల మనకి సెపరేట్ క్లీన్ వైజ్ రోడ్ కావాల్సిందే. మేమంటే ఇది యాక్సర్ హెల్మెట్ అనమాట. యాక్సర్ హెల్మెట్కి మేము ట్రాన్స్పరెంట్ వైజర్ మీదే దీనికి టింట్ వేయించాము. నార్మల్ దీనికి విడిగా వైజర్లు అమ్ముతారు. ఆ వైజర్ కాస్ట్ వచ్చి మనకి అరౌండ్ 800 to 900 పడుతుంది. సో మేమైతే టింట్ వేయించాం. మాకు అరౌండ్ 250కి దగ్గరలోనే అయిపోయింది. 300 కూడా అవ్వచ్చు. 250కి మీరు బార్గెన్ చేస్తే అయిద్ది. ఇది మేము చేయించింది అయితే విజయవాడ నవరంగ్లో. ఈ వీడియోలో మీకు చూపిస్తుంది అయితే టింట్ ఎలా మేము ఫస్ట్ హీట్ చేస్తారు. నార్మల్ ట్రాన్స్పరెంట్ వైజర్ మీద హీట్ చేసి దాని మీద లైట్ స్టిక్కరింగ్ లాగే ఉంటుంది అది టింట్ అనేది. కానీ మాకు విజిబిలిటీ అనేది లాస్ట్లో చూపించాను, లాస్ట్లో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఫస్ట్ హీట్ చేసి ట్రాన్స్పరెంట్ హీట్ మీదే దాని మీద స్టిక్కర్ అతికిస్తారనమాట. ఆ స్టిక్కర్ అతికిచ్చి దాన్ని ఇంకా మళ్ళీ హీట్ చేసి కొంచెం ఆ వైజర్ మీదే అతికేలాగా కొంచెం హీట్ చేస్తారనమాట, బయట అతకకుండా, ఆ ఫ్రేమ్ మీద కానీ ఆ హెల్మెట్ బయట ఇంకెక్కడ అతకకుండా. నెక్స్ట్ బ్లేడ్ పెట్టి కట్ చేస్తారు కరెక్ట్గా షేప్లో. ఇది మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే బెటర్, ఎందుకంటే మళ్ళీ వైజర్ మీద గీత పడిందంటే తర్వాత ఈ స్టిక్కర్ తీసేసుకోవచ్చు. తీసేసుకున్న తర్వాత మళ్ళీ ట్రాన్స్పరెంట్ వైజర్ లాగా యూజ్ అయ్యిద్ది. మీ వైజర్కి ఏం అవ్వకూడదంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోనే చేయించుకోండి. ఆ వైజర్ మీద బ్లేడ్తో కట్ చేసినప్పుడు మనకి స్క్రాచెస్ మ్యాక్సిమం రాకుండానే కట్ చేయించుకోవాలన్నమాట. వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినా కానీ మన చేతిలో మనం ఉండాలి, మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అవుట్పుట్ వచ్చి ఇలా విజిబుల్ అవుతుంది అనమాట. మనకి హెల్మెట్ లోపల నుంచి అయితే విజిబిలిటీ పర్వాలేదు. అండ్ సజెషన్ వచ్చేసి డే టైమే బెటర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.